దేశంలో చర్చ జరగటం లేదు. అవునన్నా కాదన్నా అక్కడి వన్ సైడ్ వార్ ఉంటుంది. కానీ నేడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నియోజకవర్గం అమేథీ. ఈ నియోజకవర్గం తరతరాలుగా గాంధీ కుటుంబానికి బాసటగా నిలిచింది. కానీ 2019లో కాంగ్రెస్ విజయ పరంపరకు గండి కొట్టి అమేథీలో కమలం జెండా ఎగిరింది. అమేథీలో గెలవటం రెండు పార్టీలకు సవాల్గా మారింది. అమేథీలో రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ గెలిచారు. ఈ నేపథ్యంలో స్మృతి ఇరానీ రాహుల్ గాంధీని, గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అమేథీలో రాహుల్ గాంధీ నామినేషన్ వేస్తాడని అందరూ ఊహించారు. కానీ అందరి ఊహలకు తలకిందులు చేస్తూ గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కిషోర్ లాల్ శర్మను బరిలోకి దింపింది కాంగ్రెస్ పార్టీ. అమేథీ నుంచి రాహుల్ పారిపోయాడు అనే విమర్శలను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటోంది. అమేథీ నియోజకవర్గం 1967లో ఏర్పడినప్పటి నుంచి అమేథీ కాంగ్రెస్ కంచుకోటగా ఉంటూ వస్తుంది. 1977లో దేశంలో జనతా పార్టీ ప్రభంజనం రావటంతో జనతా పార్టీ అభ్యర్థి రవీంద్ర ప్రతాప్ సింగ్ గెలిచారు. మళ్లీ 1980లో ఇందిరాగాంధీ చిన్నతనయుడు సంజయ్ గాంధీ అమేథీ నుంచి గెలుపొందారు. సంజయ్ గాంధీ అకాల మరణంతో 1981లో రాజీవ్ గాంధీ అమేథీ నుంచి గెలుపొందారు. ఇక 1981 నుంచి వరుసగా 3 సార్లు రాజీవ్ గాంధీ అమేథీ నుంచి ఎన్నికయ్యారు. 1991 ఎన్నికల్లో అమేథీ బరిలో నిలిచిన రాజీవ్ గాంధీ మానవ బాంబు దాడిలో మృతి చెందారు. రాజీవ్ స్థానంలో రాజీవ్కు అత్యంత సన్నిహితుడైన కెప్టెన్ సతీష్ శర్మ అమేథీ నుంచి గెలుపొందగా 1998లో సంజయ్ సింగ్ బీజేపీ నుంచి గెలుపొందారు. 1999లో సోనియా గాంధీ అమేథీ నుంచి గెలిచారు. 2004, 2009, 2014లో వరుసగా 3 సార్లు అమేథీ నుంచి గెలిచిన రాహుల్ గాంధీ 2019లో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అమేథీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అమేథీ, తిలోయ్, జగదీష్పూర్, గౌరీగంజ్, సలోన్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నియోజకవర్గంలో పట్టణ ఓటర్లు 4% ఉండగా హిందువులు 85%, మైనార్టీలు 15%, దళితులు 26.6% ఉన్నారు. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న అమేథీలో 1998లో మొదటిసారిగా బీజేపీ పాగా వేసింది. మళ్లీ 1999 నుంచి 2014 వరకు కాంగ్రెస్ గెలిచినా 2019లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ స్మృతి ఇరానీ చేతిలో ఓటమి చెందారు. కాంగ్రెస్ బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారిన అమేథీలో బీజేపీ తరపున కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మళ్లీ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కిషోరీ లాల్ శర్మను అమేథీ బరిలో దింపింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దూకుడు శైలిపై ఇటీవలే కొంత అసంతృప్తి నెలకొందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అమేథీ ప్రజలు మళ్లీ కాంగ్రెస్ వైపే మొగ్గుతారు అనే ధీమాతో కాంగ్రెస్ నాయకులు ఉండగా అమేథీలో బీజేపీ గెలుపు తథ్యమనే ఆత్మవిశ్వాసంతో బీజేపీ నేతలు ఉన్నారు. ఇండియా కూటమిలో భాగంగా సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తోంది. ఇది కొంచెం కాంగ్రెస్ కు కలిసొచ్చే అవకాశం. ఏది ఏమైనప్పటికీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నియోజకవర్గం అమేథీ. మరి ఓటరు తీర్పు ఎలా ఉండబోతుందనేది వేచి చూడాలి.